సాహసం ధైర్యం ఉత్సాహం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం షడయతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్ యత్ర దేవ సహాయకృత్. ప్రేమ స్వరూపులైన వటువులారా, Vatus, embodiments of divine love. జీవితంలో బ్రహ్మచర్యం అన్నటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. In life, Brahmic consciousness is very sacred. ఉత్తమమైనటువంటిది. It is the highest. ఇట్టి పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యంలో మొట్టమొదటి జన్మము గాయత్రీ మంత్రోపదేశము. When you are initiated into celibacy, the first mantra that is taught to you is Gayatri. ఈ గాయత్రీ మంత్రం చేతనే సహజ మానవుడు విప్రుడుగా మారుతున్నాడు. Through the Gayatri mantra, the ordinary man becomes a Vipra. ఈ విప్రుడైనటువంటి యొక్క వటుడు క్రమక్రమేణా వేదమును ఉచ్చరించడం చేత విప్రుడుగా మారుతున్నాడు. These Vatus, gradually as they chant the Vedas, they become the Vipras. దీనిని ఆచరించి ఆనందించి హృదయానికి అందించడం చేత వీడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. When you practice the teachings of the Vedas and experience the delight and the bliss, he becomes a Brahmin. పుట్టిన తక్షణమే ఎవ్వరు కూడాను బ్రాహ్మణుడు కాదు, జన్మ బ్రాహ్మణుడు మాత్రమే. Nobody is a Brahmin by birth. You can be just a Brahmin by birth. కానీ గాయత్రి మంత్రోపదేశం జరిగిన తర్వాత After he is initiated into Gayatri mantra, ద్విజుడుగా మారుతున్నాడు. he becomes a Dvija. తదుపరి దీనిని ఆచరించి ఆనందించి 10 మందికి అందించినప్పుడు ఇతను విప్రుడిగా అవుతున్నాడు. After he practices the teachings of the Vedas, experiences the bliss and shares it with others, he becomes a Vipra. ఈ విప్రుడు యావత్ జీవితమనంతా కూడాను గాయత్రి మంత్రమునకు అర్పితం గావించడం చేతనే బ్రాహ్మణుడు అవుతున్నాడు. When Vipra, he conquers and masters the Vidya of Gayatri, he becomes a Brahmin. సహజ జన్మము